బీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల మధ్య కొత్త పంచాయతీ మొదలైందా? దీక్షా దివాస్ సాక్షిగా మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడిందా? ఇంతకు మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారు? గులాబీ అధిష్టానం మహిళా నేతలను పిలిచి మాట్లాడిందా? ఇంతకు బీఆర్ఎస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? వాళ్ళెప్పుడు వచ్చారు? పార్టీలో మేము ఎప్పటి నుంచి పనిచేస్తున్నాము? కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడం ఏమిటి? ఇది తాజాగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల పంచాయతీ. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కోర్ వారు ఒక్కసారిగా దీక్షా దివాస్ పేరుతో పదవులపై మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరకు వెళ్లడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఈ విషయం అధిష్టానం వరకు వెళ్ళింది. దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ భవన్ వేదికగానే మహిళా నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సరైన సమయం కోసం వేచి చూసిన మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అసంతృప్తి వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న పావని గౌడ్కు మైక్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఇక పావని గౌడ్ ఉద్యమకు నాయకురాలిగా పనిచేయడం మిగిలిన మహిళా నేతలకు ఇబ్బందిగా మారింది. ఇక దీక్షా దివాస్ సందర్భంగా జరిగిన పరిణామాలతో సీనియర్ మహిళా నేతలు నొచ్చుకున్నారట. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, మంత్రి శ్రీదేవి, సుశీలారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో విషయం గులాబీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా నేతలను పిలిచి మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారు అనే దానిపై ఆరా తీసినట్లు తెలిసిందే. ఉద్యమ కాలం నుంచి తాము పార్టీలో ఉంటే కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రయారిటీ ఎలా ఇస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, కమిటీ లేకపోవడం లాంటి అంశాలు మహిళా నేతలు చెప్పగా త్వరలో ఏర్పాటు చేసి పార్టీ రాష్ట్ర కమిటీ, మహిళా కమిటీలో ఉద్యమ సమయం నుంచి ఉన్న మహిళా నేతలకు ప్రయారిటీ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు గులాబీ పార్టీ వర్గాలు టాక్ నడుస్తోంది. మొత్తానికి గులాబీ పార్టీ మహిళా నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ను అధిష్టానం ఏ విధంగా పరిష్కారం చేస్తుందో చూడాలి.